అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సంచలనాలకు తెరలేపారు. ఆయన వైట్ హౌస్ లో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఇరాన్ తో యుద్ధ వాతావరణం ముదిరి పాకాన పడ్డం, ఆ తర్వాతి పరిణామాలు అనంతరం నేడు ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెట్టేయడం జరిగిపోయింది. ముఖ్యంగా ఈ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ సమాజం ట్రంప్ ని కేవలం ఒక పాలకుడిగానే కాకుండా ఒక యుద్ధ ప్రేరేపితుడిగా చూడడం మొదలుపెట్టింది. యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభం సామాన్యుడి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. చమురు ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించి నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. దుబాయ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలపై ఇరాన్ దాడులు జరగడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి తీరని నష్టం వాటిల్లింది. సొంత దేశంలో కూడా ట్రంప్ నిర్ణయాల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శాంతిని కాపాడాల్సిన అగ్రరాజ్యం ఇలా బాంబుల మోతతో ప్రపంచాన్ని భయపెట్టడం ఏంటని మేధావులు, సామాన్య అమెరికన్లు నిలదీస్తున్నారు. సరిహద్దుల మూసివేత, వలసదారులపై కఠిన నిబంధనలు వంటి నిర్ణయాలతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ ఇప్పుడు యుద్ధ మేఘాల చాటున తన రాజకీయ భవిష్యత్తుని వెతుక్కుంటున్నారు. గతంలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రెండో ప్రపంచ యుద్ధం సాకుతో 2 కంటే ఎక్కువ సార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఇరాన్ యుద్ధాన్ని సాకుగా చూపి మూడోసారి అధ్యక్ష పీఠం ఎక్కాలని చూడడం, అందుకు రాజ్యాంగాన్నే మార్చేయాలని అనుకోవడం సంచలనంగా మారింది. యుద్ధం కొనసాగుతున్న సమయంలో నాయకత్వ మార్పు దేశ భద్రతకు ముప్పు అనే వాదనను ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే చర్య అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి అంతర్జాతీయ సంక్షోభాన్ని ఒక అస్త్రంగా వాడుకోబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ వ్యూహాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు, అవి ఇప్పటికే క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయి. ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో, బహిరంగ సభల్లో ట్రంప్ 2028 నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ట్రంప్ 2028 పేరుతో ప్రత్యేకమైన క్యాప్లు, టీషర్ట్స్ మార్కెట్లోకి రావటం ఆయన ఉద్దేశాలను స్పష్టం చేస్తోంది. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి అయినా కేవలం 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నిక కావాలి. కానీ ట్రంప్ ఈ చట్టపరమైన అడ్డంకిని అధిగమించడానికి ఒక అత్యంత ప్రమాదకరమైన, వినూత్నమైన దొడ్డిదారి ప్లాన్ చేసుకుంటున్నారు. 2028 ఎన్నికల్లో తాను నేరుగా అధ్యక్షుడు కాకుండా ఉపాధ్యక్షుడిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే తనకు ఎంతో నమ్మకస్తుడైన జేడీ వాన్స్ ని అధ్యక్ష బరిలో నిలిపి తాను ఆయనకు తోడుగా వైస్ ప్రెసిడెంట్ గా నిలవాలనేది ఆయన ప్లాన్. ఒకవేళ ఎన్నికల్లో వాన్స్ గెలిచిన తర్వాత కొద్ది కాలానికే పదవికి రాజీనామా చేయించి రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆటోమేటిక్ గా అధ్యక్షుడి కుర్చీలో కూర్చుంటారు. ఈ పద్ధతి ద్వారా ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని చెప్తున్నారు పరిశీలకులు. ఇరాన్ యుద్ధం వల్ల జనం పడుతున్న ఇబ్బందుల నుంచి వారి దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ప్రచారాలను వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నా ట్రంప్ శిబిరం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాన్స్ కేవలం ఒక పావు మాత్రమేనని, అసలు అధికారం ట్రంప్ చేతుల్లోనే ఉంటుందని బహిరంగంగానే ప్రచారం జరుగుతోంది. ఇది అమెరికా రాజకీయ చరిత్రలో ముందెన్నడూ లేని ఒక వింత పరిస్థితికి దారితీస్తోంది. చట్టసభల్లో మెజారిటీ సాధించి రాజ్యాంగాన్ని నేరుగా సవరించడం కష్టం కాబట్టి ఇలాంటి అడ్డదారులను అన్వేషిస్తున్నట్టు స్పష్టమవుతోంది. కానీ మూడోసారి ట్రంప్ అధ్యక్షుడైతే ఎలా ఉంటుంది అనేది ఊహిస్తేనే షాక్ కలిగిస్తోంది. అయితే ట్రంప్ అనుకున్నట్టుగా అమెరికాలో రాజ్యాంగాన్ని సవరించటం లేదా నిబంధనలను అతిక్రమించటం అంత తేలికైన విషయం ఏది కాదు. అమెరికా చట్టాల ప్రకారం అధ్యక్ష పదవికి అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ చేయడానికి వీల్లేదు. ఈ పాయింట్ ని న్యాయ నిపుణులు గట్టిగా వినిపిస్తున్నారు. ఏదైనా మార్పు చేయాలంటే కాంగ్రెస్ లో 2 వంతుల మెజారిటీ ఉండాలి. అది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ట్రంప్ కి అసాధ్యం. పైగా డెమోక్రాట్స్ బలంగా ఉన్న రాష్ట్రాలు ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించావు. కానీ ట్రంప్ వర్గం మాత్రం మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది. 2020 ఎన్నికల్లో మోసం జరిగిందని, ఆ లెక్కన చూస్తే ఇప్పుడు తను చేస్తున్నది కేవలం 2వ టర్మ్ మాత్రమే అని ఒక వింత సిద్ధాంతాన్ని ప్రజల్లోకి పంపుతున్నారు. యుద్ధం వల్ల ప్రపంచం విలవిలలాడుతుంటే ట్రంప్ తన 3వ ముచ్చట కోసం పాకులాడుతూ ఉండటం శోచనీయమని డెమోక్రాట్స్ ఆరోపిస్తున్నారు. స్టీవ్ బానన్ వంటి ట్రంప్ సన్నిహితులు రాజ్యాంగ సవరణను దాటవేసేందుకు తమ వద్ద అనేక మార్గాలు ఉన్నాయని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్యానికే పెను ముప్పు అని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. యుద్ధం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంటే ఒక దేశాధినేత తన వ్యక్తిగత స్వార్థం కోసం రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవటం సరైంది కాదని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా ఉన్న న్యాయమూర్తుల ద్వారా ఈ వివాదానికి క్లియరెన్స్ పొందాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. కానీ అమెరికా చట్టాల ముందు ఇలాంటి ఎత్తుగడలు నిలుస్తాయా అన్నది అనుమానమే. ఒకవేళ ట్రంప్ గనక ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే మాత్రం అది అమెరికా రిపబ్లిక్ పునాదులనే కదిలించే ప్రమాదం ఉంది. యుద్ధ సమయాన్ని ఆసరాగా చేసుకుని నియంతలా మారే ప్రయత్నం చేస్తున్నారని మేధావులు ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తారన్నది ఇటీవలి పరిణామాలు సూచిస్తున్నాయి. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలనే ట్రంప్ పట్టుదల ఎంత బలంగా ఉన్నా వయసు భారం అనేది ఆయనకు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఆయన వయసు 79 ఏళ్లు. ఈ రెండో పదవీ కాలం ముగిసేసరికి ఆయనకు 82 ఏళ్లు పైబడతాయి. ఇప్పటికే ఆయన నడకలో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వయసులో ప్రపంచాన్ని శాసించే అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని నడిపించే శారీరక మానసిక శక్తి ఆయనకు ఉంటుందా అన్న అనుమానాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. గతంలో జో బైడెన్ వయసు రీత్యా ఎదుర్కొన్న మతిమరుపు, తడబాటు వంటి సమస్యలను అమెరికా ప్రజలు ఇప్పటికే గమనించారు. ఇరాన్ యుద్ధం వంటి అత్యంత క్లిష్టమైన సమయంలో దేశాన్ని నడిపించేందుకు అపారమైన ఏకాగ్రత, చురుకుదనం అవసరం. వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకోకుండా మళ్లీ పీఠం కోసం ప్రయత్నించడం వల్ల దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఇవేవి పట్టించుకోవడం లేదు. తన ఆరోగ్యం బాగుందని, తన జన్యువులు చాలా శక్తివంతమైనవని ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. అగ్రరాజ్యాన్ని కాపాడాలంటే తన వల్లే సాధ్యమని తన అనుచరుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ నిబంధనలను పక్కన పెట్టైనా సరే తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. మరి చట్టసభలు, న్యాయస్థానాలు ఆయన ప్లాన్ కి బ్రేకులు వేస్తాయా, లేక వాటినే తన కోసం బెండ్ చేసి ట్రంప్ తన ముచ్చటను తీర్చుకుంటారా అనేది వేచి చూడాలి. యుద్ధం కారణంగా ఎన్నికలను వాయిదా వేయడం లేదా అత్యవసర పరిస్థితిని విధించడం ద్వారా తన పదవీ కాలాన్ని పొడిగించుకునే అవకాశాలను కూడా ఆయన న్యాయ బృందం పరిశీలిస్తోంది. ఇది అమెరికా ప్రజల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకే పెద్ద పరీక్ష. ఒక వ్యక్తి కోసం రాజ్యాంగం మారాలా, లేక రాజ్యాంగం కోసం వ్యక్తి వెనక్కి తగ్గాలా అన్న చర్చ ఇప్పుడు వాషింగ్టన్ లోని అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ట్రంప్ రాజకీయ ప్రస్థానంలో ఇది అత్యంత వివాదాస్పదమైన అధ్యాయం కాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.